దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో సినిమా రెడీ అవుతుంది. ఆల్రెడీ షూటింగ్ అయితే ఫుల్ స్వింగ్ లో ఉంది. ప్రియాంక చోప్రా కూడా ఇక్కడిక్కడే తిరుగుతోంది. పృథ్వీరాజ్, సుకుమారన్, మహేష్ బాబు, ప్రియాంక చోప్రాల మధ్య సీన్లు తెరకెక్కిస్తున్నారని అర్థమవుతోంది. అయితే ఇంతవరకు ఏ విషయాన్ని కూడా రాజమౌళి అధికారికంగా ప్రకటించలేదు. పూజా కార్యక్రమానికి సంబంధించి విషయం కూడా బయటకు రానివ్వలేదు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ అయితే నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అసలు బాహుబలి 1-2 ట్రెండ్ మొదలు పెట్టాడు రాజమౌళి. తరువాత ఎన్నో సినిమాలు పార్ట్ 1, పార్ట్ 2 అంటూ రావడం స్టార్ట్ చేశాయి. మహేష్ బాబుతో చేస్తున్న సినిమాని కూడా జక్కన్న 2 పార్టులుగా తీస్తారని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ రాజమౌళి ఈ చైన్ని బ్రేక్ చేయాలని అనుకుంటున్నారట. ఒక పార్టుగానే ఈ SSMB 29 ఉంటుందని అంటున్నారు. మరి ఈ మేరకు ఒక అనౌన్స్మెంట్ వీడియో కూడా రెడీ అవుతుందట. త్వరలో ఈ మేరకు ఒక అప్డేట్ వస్తుందట. ఇంతవరకు వచ్చిన ఫుటేజ్ లో నుంచి అదిరిపోయే వీడియోను రెడీ చేసి రిలీజ్ చేస్తారట. మరి జక్కన్న ఈ వీడియోతో ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఇప్పటికే ఈ మూవీని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని తెలిసిందే. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఉంటుందని వరల్డ్ వైడ్ గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. పైగా ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ ని ఈ సినిమా కోసం జక్కన్న వాడుకుంటున్నారు. కీరవాణికి అంతర్జాతీయ స్థాయిలో సంగీతం అందించబోతున్నారు. విజేంద్ర ప్రసాద్ అయితే స్క్రిప్ట్ పూర్తి చేసి ఇప్పుడు రిలాక్స్ గా ఉన్నారట. మరి ఇక జక్కన్న అనౌన్స్మెంట్ వీడియోని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? గతంలో మాదిరిగా ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా థీమ్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని వివరిస్తాడా లేదా అన్నది చూడాలి. రాజమౌళి సినిమా అంటే కథ కంటే విజువలైజేషన్ గొప్పగా ఉంటుందన్న విషయం కూడా తెలిసిందే.